ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ దాడులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులు, డ్రోన్లతో తీవ్ర స్థాయిలో దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా గాయపడ్డట్టుగా ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నివాస భవనాలతో పాటు పాఠశాల, చిన్నారుల ఆసుపత్రి సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ భారీ దాడిలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు భారీ సంఖ్యలో డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలను పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నప్పటికీ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పేట్రియాట్ ఇంటర్సెప్టార్ క్షిపణుల కొరత ఉక్రెయిన్ను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. యుద్ధంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దేశీయంగా రాజకీయ ఒత్తిళ్లు కూడా కొనసాగుతున్నాయి. మాజీ రక్షణ మంత్రి మైఖేలో పెడరోవ్ యుద్ధ సమయంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వంటి పరిణామాలు జెలెన్స్కీకి కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.